ఒక్క నిమిషం సార్. మీకు ఆంధ్రప్రదేశ్లో 46,397 బూతులు ఉన్నాయి సార్. నంబర్ ఆఫ్ బిఎల్ఏస్ అపాయింట్ అయిన వాళ్ళు 68,865 మంది ఉన్నారండి. అంటే ఒక పార్టీకి 1.5 వచ్చారంటే మిగతా పార్టీలు పూర్తి అంటే ఉంటే వాళ్ళు 92,000 మంది ఉండాలి, లేరు. తెలంగాణలో ఒక నిమిషం సార్ చెప్తాను. తెలంగాణలో 35,985 బూతులు ఉంటే ఇప్పుడున్న బిఎల్ఏలు ఎంతో తెలుసా సార్? 25,886. సరే, అది సురేష్ గారు పార్టీలు ఏజెంట్లను పెట్టుకుంటాయా లేదా అని సెకండరీ గానీ నాకు పెట్టుకోవాలి, అది తర్వాత విషయం. అనేది నా ప్రైమరీ ఇదేంటంటే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ప్రతి పౌరుడు ఇప్పుడు ఎవరైతే ప్రాణాలతో బతికి ఉన్నారో, పౌరుడిగా జీవిస్తున్నారో ఈ దేశంలో, వాళ్ళందరూ ఎస్ఐఆర్ దీంట్లో ఓటుని నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఫ్రెష్ గా ఓటు హక్కును అప్లై చేసుకోవాల్సిందేనా? అది క్లారిటీ. ఒక నిమిషం సార్. 12/5/2026 కట్ ఆఫ్ డేట్ కి 4,16,16,000 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో 3,39,20,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ సర్వే వీళ్ళందరినీ చేస్తారు. అప్లికేషన్ ఫిల్ వీళ్ళందరూ ఇవ్వాల్సిందే. ఆ ఇళ్లలో ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ ప్రూఫ్ కానీ ఆధార్ కార్డు కానీ అన్ని ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 4.5 కోట్ల మంది ఓటర్లు, తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల, సుమారుగా అప్రాక్సిమేట్ తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ఓటర్లు, ఈ బిఎల్ఓలు ఎన్నికల కమిషన్ సిబ్బంది ఎవరైతే ఇంటికి వచ్చి హౌస్ టు హౌస్ సర్వే చేస్తారో, ఇంకా మాట చెప్పాలంటే మనిషికి మనిషిని టచ్ చేసి ఓటు హక్కు విషయంలో సర్వే చేస్తారో, వాళ్ళు తమ ఓటు విషయంలో అవసరమైన సమాధానాలు చెప్పి సమాచారం ఇచ్చి అవసరమైన ఆధారం సమర్పించుకొని తమ ఓటు హక్కును మరొకసారి నిరూపించుకోవాలి, సాధించుకోవాలి. ఇదే కదా? ఒకవేళ ఎక్కడైనా ఇది జరగకపోతే, ఎవరైనా బిఎల్ఓ వచ్చినప్పుడు ఆ ఓటు హక్కు ఉన్నాయన చనిపోయాడనో, లేదా ఆ ఓటు హక్కు ఉన్నాయన ఇక్కడ లేడనో, లేదా వేరే దేశం వెళ్ళిపోయాడనో, వేరే రాష్ట్రం వెళ్ళిపోయాడనో, అక్కడ వెళ్ళినప్పుడు కనుక అవైలబుల్ లేకపోతే అతను ఓటు హక్కు కోల్పోతాడు. కాదు సార్, మళ్ళీ మీకు వెంకటకృష్ణ గారు మళ్ళీ క్లారిటీ ఇస్తాం. మీకు ఫామ్స్ అందరు 6 ఉంటే 6 ఫామ్ నింపి మళ్ళీ ఫామ్ ఇచ్చిన వాళ్ళ ఓట్లు వస్తాయి సార్. ఉన్నాడా లేడా? అవును, ఫామ్ కాదండి. ఇప్పుడు నా ఇంట్లో ఎక్స్ అనే వ్యక్తి లేడు అని వస్తుందండి. ఆయన లేడు, నిజంగానే లేదు, చనిపోయారు అనుకుందాం. ఫామ్ తీసుకుంటా నేను నింపి తర్వాత ఎప్పుడో ఇస్తానండి. ఏంటి సాక్ష్యం దానికి? మరి సాక్ష్యంగా సార్ ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇస్తారు కదా, మీకు ఏ ఉంటాయి కదండి, ఏ ఆధారం, డ్రైవింగ్ లైసెన్స్. ఇంకొక మాట వెంకటకృష్ణ ఒక్క మాట చెప్తా. మీకు ఓటర్ లిస్ట్ లో, పాత ఓటర్ లిస్ట్ లో మీకు నెంబర్ ఒకటి వస్తుంది కదా సార్, ఓటర్ నెంబర్ ఒకటి ఉంది కదా. ఆ ఓటర్ నెంబర్ ఇస్తే కూడా మీకు అది ఎవిడెన్స్, అదే ఆధారం మీకు. నా క్వశ్చన్ మీరు క్యాచ్ చేయలేదు. ఇప్పుడు నా క్వశ్చన్ మీరు క్యాచ్ చేయలేదు. మీరు ఏమంటున్నారు? వాళ్ళు ఫామ్స్ ఇచ్చి వెళ్తారు, మీ ఇంటికి వచ్చి 5 ఓటర్లు ఉన్నారంటే 5 ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ మీరు నింపి ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత అప్పుడే ఇవ్వాలా? స్పాట్ లో వాళ్ళ ముందే నింపి కాదు, తర్వాత మీరు తెల్లారి నింపి ఇవ్వచ్చు కదా. ఒకవేళ ఒకరి ఇంట్లో ఒక వృద్ధురాలో ఒక వృద్ధుడో ఓటు హక్కు ఉండేది, ఆయన చనిపోయారు అనుకుందాం. వీళ్ళు వచ్చి ఫామ్ ఇస్తారు అతని పేరు మీద కూడా. ఆ ఫామ్ వీళ్ళే నింపి రేపు వరుసటి రోజు తీసుకెళ్లి ఇస్తారు. ఆధార్లు ఉంటాయి కదా సార్ ఇంట్లో. మనిషి చచ్చిపోయిన ఆధార్ చచ్చిపోదు కదా, ఆధార్ కార్డు ఉంటది కదా. ఫోటోలు కరువు పోయినాయా? ఇంట్లో ఉంటాయి కదా పాత ఫోటోలు. అది చెప్తా సార్, వెరిఫై చేసుకుంటారు వాళ్ళు. అది బిఎల్ఏల పని కూడా అదే సార్. బిఎల్ఏలు ప్రతి దాంట్లో బిఎల్ఏ ఏం చేస్తారంటే సర్టిఫై ప్రతి బిఎల్ఏ యొక్క బూత్ లెవెల్